కోరపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను మీ దిలీప్ ప్రజాపతి. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య ప్రాధాన్యం ఏంటంటే, రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే సర్పంచ్ ఎలక్షన్స్. కాబట్టి మన కోరపల్లి గ్రామంలో 100% పోలింగ్ జరిగే విధంగా మనందరం ప్రయత్నిస్తాం. ముఖ్యంగా యువత ఏదైతే నగర పట్టణంలో చదువుకుంటున్న యువకులు లేదా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, కుటుంబ సంసారం సాగిస్తున్న గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ రేపు మన గ్రామానికి విచ్చేసి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మనకు తెలుసు అభ్యర్థిని ఎవరైనా కానీ మనకు తెలిసిన వాళ్ళు, దగ్గర బంధువులు ఎవరు కావచ్చు, మనకు కాల్ చేసి అన్న నేను పైసలు కొట్టేస్తా వచ్చేసి మనకు ఓటేసి అన్న మనం చూసుకుందామని అంటారు. అలాగే రేపు పోలింగ్ కాబట్టి ఈరోజు మన గ్రామంలో రాత్రి మద్యం కానీ పైసలు కానీ విచ్చలవిడిగా పంచడం, మన ఓటుని కొనాలనే ప్రయత్నం అభ్యర్థులు చేస్తారు. ఇప్పుడు మీరు అంటారు, నువ్వేంద్రబాయ్ మాకు చెప్పేది మేము తీసుకుంటాం ఓటేసుకో అంటే, ఓటును అమ్ముకోకు, ఓటును నమ్ముకో. ఓటు అనేది మన జన్మ హక్కును అమ్ముకుంటే మనం చచ్చిపోయినట్టే లెక్క. కాబట్టి నాకు తెలుసు ఇదంతా ఇవాళ చెప్పంగానే రేపే కావాలంటే కాదు, అన్నప్రాసన రోజే ఆవకాయ పెడతా అంటే కాదు, టైం పడుతుంది. కాబట్టి యువత ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. మీ ఓటును అమ్ముకోకండి. ఓటును అభివృద్ధి బాటలో అడుగులు వేసి అభ్యర్థికి వేసి గెలిపించి మన గ్రామాన్ని అభివృద్ధి చేసే బాటలు నడిపిద్దాం. కాబట్టి మనందరం చూసుకున్నట్టయితే గత 5 సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు ఏం చేశారో మనకు తెలుసు. యథా రాజా తదా పద అన్నట్టు జరిగిపోయింది. కాబట్టి ఈరోజు మనకు పైసలు ఇచ్చి వాళ్ళు ఓటు కొనుక్కుంటున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా రేపు ఏదో ఒకటి ఆశిస్తున్నారనే మాత్రం. ఎందుకంటే ఎవరు ఏది మనకు ఊరికనే ఇవ్వరు. కాబట్టి మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, 70% నిధులు కొన్ని కోట్ల రూపాయలు ఖచ్చితంగా మనకు గ్రామానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి డైరెక్ట్గా వస్తుంది. కాబట్టి ఇంకొక రెండో విషయం ఏంటంటే, పార్టీలు ఏదైతే పార్టీ అభ్యర్థి మా పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏ పార్టీ ఉండదు. సర్పంచ్ అనేవాడు గ్రౌండ్ లెవెల్లో ఉండి అభివృద్ధి చేసే బాటలు వేయడానికి ఓటు జన్మ హక్కును వినియోగించుకొని 100% పోలింగ్ జరిగే విధంగా మన గ్రామంలో మనందరం అడుగులు వేద్దాం, అభివృద్ధికి బాటలు వేద్దాం. జై హింద్, జై భారత్.